హాయ్ అండి. గోవిందరాజస్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు బయట అన్ని బ్యాంగిల్స్ అవన్నీ దొరుకుతాయి కదా. సో అలా ఎంట్రన్స్లోనే అనమాట, అంటే గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి బయటికి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లోనే మనకు రైట్ సైడ్ అయితే ఈ షాప్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత చిన్న చిన్న పక్కడు అండ్ కళాయిలు, తర్వాత ఇడ్లీ పాత్రలు ఎంత బాగున్నాయో చూడండి. చిన్నప్పుడు అయితే ఇలాంటి సామాన్లను మట్టితో చేసుకొని ఆడుకునే వాళ్ళం, బట్ ఇప్పుడైతే చూడండి స్టీల్ సామాన్లు అయితే వచ్చేసి ఎంత క్యూట్గా, ఎంత ముద్దు ముద్దు కనిపిస్తుందో. నిజం చెప్పాలంటే ఇలాంటి వాటిని చూస్తే ఎంత పెద్దవాళ్ళైనా మళ్ళీ వాళ్ళలో ఒక చిన్నతనం అయితే మొదలవుతుంది. ఎంత సంతోషం అనిపిస్తుందో ఇలాంటి వాటిని చూస్తే. అండ్ ఇలాంటి సామాన్లు మీకు తిరుమలలో పాప వినాశనం, ఆకాశగంగా, సో ఇలాంటి ప్లేసుల్లో దొరుకుతాయి అన్నమాట. మీరు వెళ్తే చూడండి అక్కడ. మీరు అంటే మీకు ఏం కావాలో, అంటే కొన్ని షాపుల్లో ప్యాకెట్లో సెట్ పెట్టి అమ్ముతారు కదా. సో అలా కాకుండా మీకు ఏ ఐటమ్స్ కావాలో వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు కొనుక్కోవచ్చు అనమాట. అంటే 100 రూపీస్కి 4 ఐటమ్స్, 5 ఐటమ్స్, సో అట్లా అమ్ముతారనమాట. నేనైతే అడగలేదు, బట్ 3-4 ఇయర్స్ బ్యాక్ నా కూతురు కోసం అయితే కొన్నాను. సో అవి చాలా ఉన్నాయి, నాతో ఎత్తి పెట్టుకున్నాను నేను అలాగే.